అందరికీ నమస్కారం. నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అనేది ఒక సామెత ఉంది. అలాగే ఇంకో సామెత కూడా ఉంది, పతివ్రత పరమాన్నం వండితే తెల్లారేదాకా చల్లారలేదంట. సారీ, ఈ సామెత చెప్పడానికి కూడా నేను కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఈ సామెతలన్నీ ఒకళ్ళకే యాప్ట్ అవుతాయండి. ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళకంటే ఒకళ్ళకే యాప్ట్ అవుతాయి. ఎవరంటే ఆ వ్యక్తి నన్ అదర్ దాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ హీరోయిన్ ఇన్ తెలుగు ఒకానొక సమయంలో. ఆమె పేరే ఆర్కే రోజా గారు. రాజకీయాల నుంచి సినిమా ఫీల్డ్లోంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఏదో ఓ రకంగా అలా అలా హిట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని మంత్రి అయ్యారు. ఏపీఐసిసి చైర్మన్గా ఉన్నప్పుడు ఒక రకంగా దోచుకున్నారు. మంత్రి అయిన తర్వాత దోచుకోవడంలో మరో మెట్టుని ఎక్కిన మన ఆర్కే రోజా గారు మహిళా దినోత్సవం సందర్భంగా, ఏ దినోత్సవం అండి? ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఒక సందేశం ఇచ్చారండి. దానితో పాటు మాట్లాడుతూ ఏదైతే బిఆర్ నాయుడు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అంతవరకు ఓకే. విమర్శ ప్రతి విమర్శ అనేది రాజకీయాల్లో సహజంగా ఉండాలి. కానీ శృతి మించి రాగాన పడితేనే మా బోటాల నుంచి బయటకు వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఇంతకీ ఏం మాట్లాడుతుంది ఆర్కే రోజా? ఒకసారి ఆ మాటలోనే వింటూ అయితే మనం విశ్లేషణ అయితే చేద్దాం. మీరు చూస్తే ఎమ్మెల్యేలు అంటే ఎలా తయారయ్యారు, ఎంపీలు ఎలా తయారయ్యారు, ఆఖరికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఎంత అసహ్యంగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు అంటే ఎలా తయారయ్యారు నువ్వు మాట్లాడకూడదు ఆర్కే రోజా గారు. ఎందుకంటే మనం ఎమ్మెల్యేగా ఎలగబెట్టినప్పుడు మనం సంపాదించిన సంపాదన గురించి ప్రజలందరికీ తెలిసిందే. ఒకప్పుడు 5,000 రూపాయల చెక్కు బౌన్స్ అయిన నువ్వు ఎట్ ఏ టైం ఒకేసారి 1,14,00,000 పెట్టి నీ కొడుకు కోసం బ్రాండెడ్ కారు కొన్నావు. అదేమంటే గనక నువ్వేమన్నావు, మా కొడుక్కి బ్రాండ్లు అంటే ఇష్టం అన్నావు. 5,000 రూపాయల చెక్కు బౌన్స్ అయిన నువ్వు 1,00,00,000 రూపాయలు పెట్టి కారు ఎలా కొన్నావు అని చెప్పి ఎవరైనా అడిగారా? అడిగితేనేమో ఉమెన్ కార్డు ఒకటి బయటకు తీసి, అంటే మేము కొనకూడదా, మేము హీరోయిన్గా చేసాం, మా దగ్గర డబ్బులు ఉండవా అన్నావు. ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళందరూ ఏమైనా పుడతానే ఏదైనా పేదవాళ్ళుగా పుట్టారా, లేదంటే మట్టి పిసుకొని పుట్టారా? వాళ్ళు ఎంతో కొంత డబ్బులు ఉన్నాళ్ళే కదా ఎమ్మెల్యేగా పోటీ చేసింది. ఈ రోజు నువ్వు వచ్చి ఎమ్మెల్యేలు ఎలా తయారయ్యారు, ఎంపీలు ఎలా తయారయ్యారు అన్నావు. మరి బిఆర్ నాయుడు గారి గురించి నువ్వు మాట్లాడకూడదమ్మా. ఎందుకంటే మన ఎంపీ గోరంట్ల మాధవ్, ఏంటంటే మన ఎంపీ గోరంట్ల మాధవ్ గంట ఊపుకుంటా తిరిగినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయావా మిస్సెస్ ఆర్కే రోజా సెల్వమణి? ఆర్కే రోజా సెల్వమణి గారు మన గోరంట్ల మాధవ్ గంట ఊపుకుంటా తిరిగినప్పుడు ఏం మాట్లాడా నువ్వు? అది ఆయిందే అని ప్రూఫ్ ఏముంది అన్నది. మరి ఈ వీడియో బిఆర్ నాయుడు గారిదే అని చెప్పి నీ దగ్గర ప్రూఫ్ ఏమన్నా? అరే అటు గ్రోక్ కానీ లేదంటే ఏఐ టూల్స్ ఏమైనా సరే చెబుతుంది ఒకటే, పోలీసులు కూడా చెబుతున్నారు. మీరు ఎవరైతే గనక ఒక వీడియో గురించి మాట్లాడుతున్నారో ఆ వీడియోలో ఉన్న మహిళే, ఆ వీడియోలో మీరు చెబుతున్న మహిళ ఇందులేఖ అనే మహిళ డైరెక్ట్గా సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందమ్మా. అనవసరంగా నా పేరు వాడుతున్నారు వీళ్ళు, ఆ వీడియో నాదంటున్నారు, మా వీడియో బయట పెట్టి ఆ వీడియోలో ఉన్నది నేను కాదు, ఫేక్ వీడియో తయారు చేసి నా మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఈ పేటీఎం బ్యాచ్ అని చెప్పి మీ మీద కేసు పెట్టింది. మరి నువ్వు ఎవరికి సపోర్ట్ చేయాలి? ఆ మహిళకు సపోర్ట్ చేయాలా, లేదంటే మీ పేటీఎం బ్యాచ్కి సపోర్ట్ చేయాలా? అంతేలే, నీకు ఇష్టమైందల్లా ఏంటంటే గంటలు ఒప్పుకుంటా తిరిగే వాళ్ళకి సపోర్ట్ చేయడం నీకు ఇష్టం. ఎందుకంటే అప్పట్లో మన గంట ఊపిన గోరంట్ల మాధవ్కు సపోర్ట్ చేశావు. దాని తర్వాత చూస్తే గనక అరగంట అని మాట్లాడిన మన అంబటికి రాంబాబుకు సపోర్ట్ చేసావు. అరగంటే కదా వచ్చిపోవచ్చుగా అని మాట్లాడిన మన ఇంకా కొంతమంది ఉండారులేండి, వాళ్ళ పేర్లు ఎందుకు పాపం రాజకీయాల నుంచి తప్పుకున్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడటం కూడా అనవసరం. మరి నువ్వు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి రోజా గారు. నోరు అదుపులో పెట్టుకుంటే అంతా బాగానే ఉంటుంది. అలాగే కనుక వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా చేసుంటే వాళ్ళని బ్రతకనిచ్చుంటారా? వాటి మీద ఎన్ని డిస్కషన్లు పెట్టుంటారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. సూట్లు వేసేసి వీడు ఇంటలెక్చువల్, వీడు విశ్లేషకుడు, వీడు అది వీడు ఇదని అంత వీళ్ళే. ఇప్పుడు వస్తున్నారమ్మా మన అక్కుపక్షి ఛానల్లో, సారీ అక్కుపక్షి కాదండి సాక్షి ఛానల్లో వస్తున్నారు. అక్కుపక్షి అన్నందుకు క్షమించండి, అక్కుపక్షి కాదండి అది సాక్షి ఛానల్. సాక్షి ఛానల్లో వస్తున్నారండి, ఒక ముగ్గురు వస్తారు. ఆ ముగ్గురులో ఒకడు వచ్చేతలకేమో ఇద్దరు గడ్డం వాళ్ళు వస్తారు. వాడుల్లో ఒకడు కేఎస్ ప్రసాద్, ఇంకొకడు వచ్చేతలకి పొద్దున్నే లెగిసి పాచిమోహ అనే ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో ఫేమ్ కోరుకునే కారుమూరి వెంకటరెడ్డి ఒకడు, ఇంకొకడు వస్తాడండి పాషా ఎనలిస్ట్ అనుకుంటా, ఇంకొకడు వస్తాడు, వాడు కూడా గడ్డం వేసుకొని ఉంటాడు. ఇలా ముగ్గురు ఎవరు?
ఎలా ముగ్గురు ఎవరమ్మా? కేఎస్ ప్రసాద్ మీ పావలా బ్యాచ్, పాషా మీ ₹10 బ్యాచ్, ఇక మీ ₹5 బ్యాచ్ కారుమూరి వెంకటరెడ్డి. వాళ్ళే కదమ్మా వస్తుంది. ఎవరిని తీసుకొస్తున్నారు మీరు? ఇక మీ అక్కుపక్షి అక్కుపక్షినే వస్తుందండి, మీ సాక్షి ఛానల్. ఎవరు వస్తున్నారు? వాళ్ళే కదా. నువ్వెలా మాట్లాడతా నువ్వు పక్క ఛానళ్ళ గురించి? బుర్రా బుద్ధి ఉండక్కర్లా కొంచెం కాదు కొంచెమన్నా. పెయిడ్ బ్యాచ్ కూర్చోబెట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు సాగు కొడతారు. అవును, మీ పెయిడ్ బ్యాచ్ సాగు కొట్టేదానికంటే వీళ్ళే సాగు కొట్టట్లేదులే మరీ దారుణంగా. మీ వాడు గంట ఊపినప్పుడు ఎవరు పెట్టాలి అంతసేపు డిస్కషన్లో? గంట ఊపాడు, ఏంది రా బాబు నీ పరిస్థితి, ఎందుకు సస్పెండ్ చేయట్లేదని అడిగారు, అంతవరకే. ఆడేమన్నాడు దానికి, నాది దొండకాయో బెండకాయో నేను వచ్చి ఉప్పదీసి చూపిస్తానన్నాడు. లేదన్నా మాకు క్లారిటీ ఇచ్చినట్టయితే కనుక వాడి దొండకాయ ఎలాగుందో బెండకాయ ఎలాగుందో మాకు కొంచెం క్లారిటీ చెప్పినట్టయితే కనుక వాడిదా కాదా అని చెప్పి మేము నమ్మేవాళ్ళం. వాడు ఏకంగా చంద్రబాబు నాయుడు గారికి ఇప్పి చూపిస్తా అన్నప్పుడు నువ్వేమో నవ్వుకుంటే హీన పళ్ళు కిలిచుకుంటే నవ్వుకుంటే తిరిగావు. ఈ రోజు బయటకు వచ్చి సొల్లు కబుర్లు చెప్పకూడదు కదా నువ్వు. అదే వాళ్ళ ఎమ్మెల్యేలు గాని వాళ్ళ చైర్మన్లు గాని తప్పు చేస్తే ఇందులో తప్పేముంది? ఇందులో తప్పేముందంటే ఏం చెప్పాలి వాళ్ళకి? నేను నాకు అర్థం కావట్లా. చెప్పు. ఈ రోజు అలాంటి వాడిని ఏం చేయాలో ఒకసారి మీ అందరు కూడా ఆలోచించండి. ఎందుకంటే మహిళల్ని గౌరవించని వాడిని అస్సలు సహించరు జగన్ అన్న. అలాంటి నంబర్ 1 ప్రపంచంలో ఈ 2026 సంవత్సరంలో ఏదైనా జోకు పేలిందంటే కనుక నీ నోటి నుంచే వచ్చింది ఆర్కే రోజా గారు. మహిళల్ని గౌరవించని వాడిని జగన్మోహన్ రెడ్డి క్షమించడు. నిజమే, గౌరవించని వాళ్ళని క్షమిస్తాడు, గౌరవించే వాళ్ళనే క్షమించడు మీ జగన్ అన్న. ఎందుకంటే గనక రీసెంట్ గానే చూసాం, ఎలక్షన్ల టైంలోనే చూసాం, సొంత చెల్లి కట్టుకున్న చీర గురించి పసుపు రంగు చీర కట్టుకొని ఏం మాట్లాడాడమ్మా మీ జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు పసుపు రంగు చీర కట్టుకొని ఎవరిని సాటిస్ఫై చేయడానికి వెళ్ళిందమ్మా ఈ షర్మిల గారు అని చెప్పి సొంత అన్న మాట్లాడిన మాట నువ్వు మర్చిపోయావా? నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, నేను మర్చిపోయి ఉండొచ్చు, గూగుల్ మర్చిపోదుగా. ఇలా కొట్టేస్తే అలా వచ్చేసింది కదా. మరి నువ్వు ఈరోజు ఏం మాట్లాడుతున్నా? మహిళల్ని గౌరవించని వాళ్ళని క్షమించాడు జగన్ అన్న అంటున్నావు. మరి రీసెంట్ గానే వాడి పేరేదో ఉందండి, కుక్కల డాక్టర్ ప్రభాకర్, సారీ పంచి ప్రభాకర్ అని చెప్పుకునే పవర్ లేని పంచి లేని ఆ కుక్కల డాక్టర్ గాడు సొంత చెల్లి గురించి ఏం మాట్లాడాడమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గురించి ఏం మాట్లాడాడమ్మా? మర్చిపోయారా? మరి వాడిని ఎందుకు యూకే అధికార ప్రతినిధిని చేశారు? సొంత చెల్లిని తిడితే గనక అరే నా కొడక నా చెల్లిని తిడతావంటరా, నువ్వు ఎక్కడున్నావో తెలుసురా నాకు, వస్తున్నా నరికేస్తున్నా అంటాడు ఏ అన్న అయినా సరే. మన అన్న మాత్రం జగన్ అన్న మాత్రం పదవులు ఎందుకు ఇచ్చాడమ్మా? సమాధానం చెప్పవు. ఎందుకంటే కనుక మీ అన్నకు కావాల్సింది బూతులు తిట్టేవాళ్ళు, బూతులు రిగ్గింగులు చేసేవాళ్ళు, బూతులు క్యాప్చర్లు చేసేవాళ్ళు, తల్లిని చెల్లిని ఇంట్లో వాళ్ళని ఎవరైనా మాట్లాడితే కనుక వాళ్ళకి మాత్రమే అధికారాలు ఇస్తాడు మీ జగన్ అన్న. మహిళల గురించి మాట్లాడతాడు, మహిళల తరపున ఉంటాడు జగన్ అన్న అంటే కనుక జనాలు ఎవరు నమ్మేవాళ్ళు లేరు. ఓకే, జగన్ అన్న అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానాలు ఇలా చేస్తే నిమిషాల్లో కూడా సస్పెండ్ చేసే కార్యక్రమాలు చేస్తాం. ఇక్కడ ఏం తప్పు ఉంది అని అడుగుతున్నారు అంటే ఆ బిఆర్ నాయుడుకి ఎంత అహంకారం, ఎంత పొగరు, నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారని చెప్తారు చూడు, ఆ విధంగా తయారయ్యాడు. ఇప్పుడు నరాన కొవ్వెక్కి కొట్టుకుంటారు అంటే గనక నువ్వు ప్రవర్తించావు చూడు మిస్సెస్ ఆర్కే రోజా సెల్వమణి రెడ్డి గారు, నువ్వు ప్రవర్తించారే మహా అయితే నన్నేం చేస్తారు, రేప్ చేయగలరా, చంపేయగలరా అని చెప్పి నువ్వు అడిగావే. అది నరాన కొవ్వు జిల గజ్జి పట్టుకొని కొట్టుకోవటం అంటే. ఆయన ఏమన్నాడు? చాలా సింపుల్ గా చెప్పాడమ్మా, కుటుంబానికి మాకు 30 ఏళ్ల నుంచి సంబంధం ఉంది, మేమిద్దరం అక్కడ కూర్చొని ఉంటే గనక తప్పే ఉంది అనే మాట ఆయన అన్నాడు తప్పితే ఆ వీడియో ఒరిజినల్ అని ఆయన ఒప్పుకోలేదు కదా, తప్పని ఆయన చెప్పలేదు కదా. ఆ వీడియో డీప్ ఫేక్ చేశారని చెప్పి ఆయన కూడా కంప్లైంట్ చేశారు. కొవ్వు పట్టుకొని మాట్లాడటం ఏంటంటే కనుక మీకు దమ్ముంటే నన్ను రేప్ చేయండి, నన్ను రేప్ చేయగలవా? అమ్మ మేడం ఇలా మాట్లాడారు మేడం, మీరు ఏంటండి రోజా గారు ఇలా మాట్లాడారని చెప్పి ఒక రిపోర్టర్ అడిగితే ఆ రిపోర్టర్ని ఏమన్నా నీకు దమ్ముందా, నువ్వు నన్ను రేప్ చేసే దమ్ము నీకుందా అని చెప్పి రిపోర్ట్ని అడిగావు. ఎవడైనా సరే పొయ్యి దున్నపోతు కింద తలకాయ పెడతారు కదా, దున్నపోతు కాలు కింద తలకాయ పెడతాడా? పెట్టడు. అందుకని వాడు కూడా నాకు దమ్ము లేదమ్మా అని చెప్పి పక్కకు తప్పుకున్నాడు. ఇది వాస్తవం. అది నరాన కొవ్వెక్కి కొట్టుకోవటం అంటే కనుక కనిపించిన ప్రతి ఒక్కరిని నన్ను రేప్ చేసే దమ్ముందా అని అడగటం కొవ్వెక్కి కొట్టుకోవటం అంటారు. దాన్ని గుర్తుపెట్టుకో.
నిజంగానే లడ్డు గురించి ఎవరైతే తప్పుగా మాట్లాడారో అందరి లెక్కలు వెంకటేశ్వర స్వామి తేల్చేస్తున్నాడు. అవునవును, తెలుస్తున్నాడు, గట్టిగా ఏ విధంగా ఒక్కొక్కరిది తేల్చేస్తూ వచ్చారో మనం చూసాం. సో ముఖ్యంగా ఒక బాధ్యత కలిగిన చైర్మన్ గా ఉండి బిఆర్ నాయుడు ఒక మహిళ గురించి ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడాడు? తప్పేముంది, మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది, వాళ్ళ ఇంట్లో లేదు ప్రాబ్లం, మా ఇంట్లో లేదు. నువ్వు TV5 నాయుడు ఉంటే మాకేం ప్రాబ్లం లేదు, మీ ఇష్టం ఎన్న సావండి. కానీ టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంతవరకు ఏ దేవాలయంలో కూడా ఇలాంటి చైర్మన్, ముఖ్యంగా టీటీడీ చైర్మన్ గా ఉన్న వాళ్ళ మీద ఇలాంటి వీడియోస్ కానీ ఇలాంటివి వచ్చింది దాఖలాలే లేవు. ఎందుకంటే గనక మీరు ఆ వీడియోస్ క్రియేట్ చేసింది ఎందుకంటే గనక మీరు చేసిన ప్రతి బొక్క ఏది భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి చేసిన ప్రతి స్కామ్ గురించి బిఆర్ నాయుడు గారు బయట పెడుతున్నారు. మరీ దారుణంగా 5,000 కోట్ల రూపాయల స్కామ్ ఉంది, ఇంకా ఒకటి బయటికి రాకుండా ఆగింది. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు బ్యూటిఫికేషన్ పనుల కోసం 5,000 కోట్ల రూపాయల టెండర్లు, 5,000 కోట్ల రూపాయల వర్కులు కొడుకు కంపెనీకి అప్పచెప్పాడు. ఆ టెండర్ గురించి కూడా రాబోతుంది, అది తెలిసే కదా. భూమన కరుణాకర్ రెడ్డి వీడియోలు చేసి బయటకు వదిలింది, అది అందరికీ తెలుసు కదా. ఎందుకని దాని గురించి ఎవరు పట్టించుకోరు. 5,000 కోట్ల రూపాయల స్కామ్ బయటపడింది అనుకో, భూమన కరుణాకర్ రెడ్డి భూకంపంలాగా లోపల భూమిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాక్కోలేక పీక్కోలేకపోతాడని చెప్పి మీ బాధ. అందుకని ఫేక్ వీడియోలు తయారు చేయించారు. దాని గురించి వదిలేయమ్మా, ఇంకా ఏదో మాట్లాడుతుందండి, విందాం. సో ఈ రోజుకైనా ఆయన్ని రిజైన్ చేయించండి అంటే చంద్రబాబు నాయుడు చెప్తేనే నేను చేస్తాను. అదే అంటున్నా, ఆ ఆడియో నాయుడు, ఈ వీడియో నాయుడు ఎప్పుడు మాట్లాడుకుంటారో ఎప్పుడు చేస్తారో తెలియదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా గట్టిగా, ఇప్పుడు ఆడియో నాయుడు, వీడియో నాయుడు అంటున్నావు, నువ్వు స్టూడియో రానివి అని నేను అంటాను. ఎలా ఉండిద్ది మిస్సెస్ ఆర్కే రోజా సెల్వమణి రెడ్డి గారు? నువ్వు ఆడియో నాయుడు, స్టూడియో నాయుడు అని మాట్లాడుతున్నావు నువ్వు. మరి నువ్వు ఇంకో మాట కూడా అంటా, నేను స్టూడియో రానివి అని నేను అంటా, ఓకే, అది కూడా ఓకే. ఇంకో మాట కూడా అన్నాను అనుకో, బి గ్రేడ్ రానివి అంట. ఆ మాట నీకు ఒప్పుకుంటావా? నువ్వు బి గ్రేడ్ రానివి అని నేను అంటాను, ఆ మాట నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోలేవు. ఎందుకంటే మనం సినిమాల్లో అవకాశాల కోసం చేసిన బి గ్రేడ్ మూవీస్ గురించి అందరికీ తెలుసు. ఈ రోజు బయటకు వచ్చి నువ్వు పత్తిత్తు కబుర్లు చెబితే గనక ఎవరు నమ్మే అవకాశం లేదు. పత్తిత్తు కబుర్లు మానుకో అమ్మా. అందుకే ఫస్ట్ లోనే చెప్పింది, పతివ్రత పరమాన్నం వండితే అంట తెల్లారేదాకా చల్లారలేదంట. అలాగే నువ్వు చెప్పే మాటలు అలాగే ఉంటాయి. ఇంకా ఏదో చెప్తుందండి, విందాం. తెలియదు. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా గట్టిగా పోరాటం చేయాలి. ఇప్పుడు చేస్తే తప్పదు. అదే గనక మీరందరూ కూడా ఒక ప్రోగ్రామ్ అనుకొని జిల్లాల్లో ఎక్కడికక్కడ హైవేస్ లో కూర్చొని ఇలాంటి వాడిని రిజైన్ చేయించాలి, మహిళను అవమానించడమే కాకుండా తిరుమల పవిత్రతను కూడా దెబ్బతీసే వ్యక్తి అక్కడ ఉండకూడదు అనేది మనం సీరియస్ గా. ఆర్కే రోజా, హైవేలన్నీ దిగ్బంధం చేయాల్సింది ఎప్పుడో తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఇంటికి కోతవేటు దూరంలో బ్రిడ్జి దగ్గర, కృష్ణా నది బ్రిడ్జి దగ్గర ఒక యువ జంట వచ్చి అక్కడ కాబోయే మొగుడు పిల్లలు వచ్చి అక్కడ కూర్చుంటే గనక ఆ మహిళని రేప్ చేసినప్పుడు అందులో ఉన్న నిందితులను పట్టుకోలేదు కదా. ఆ రోజు హైవేల మీదకి దిగ్బంధం చేస్తే గనక నువ్వు, నీ వెనకమాల జనాలందరూ వచ్చేవాళ్ళు. ఈ రోజు నువ్వేం చేస్తా? హైవేలకి దిగ్బంధం చేస్తా? చెయ్యి, పెద్ద పోటుగత్తేవు కదా. అయింది, అవునులే, సినిమా షూటింగ్ల గ్యాపులు, ప్రోగ్రామ్ గ్యాపులు వచ్చేదానికి బయట రాజకీయాలు చేయడానికి వచ్చావు నువ్వు. రోడ్డు ఎక్కు. అవును, రోడ్డు ఎక్కాల్సింది నువ్వు. ఎప్పుడు ఎక్కాల్సింది? మీ అనంతబాబు, మీ గోరంట్ల మాధవ్ 2 గంటలు ఊపుకుంటా తిరిగారు కదా. ఆ రోజు రోడ్డు ఎక్కి వాళ్ళ గంటలు నిజమా కాదా, వాళ్ళు ఊపింది నిజమా కాదా, ఇది తేల్చాలి, వాళ్ళిద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి ఆ రోజు రోడ్డు ఎక్కి ఎందుకు పోరాలేదు? అన్నా జగన్ అన్నా, వాళ్ళిద్దరు గంటలు ఊపుకుంటా తిరుగుతున్నారు, మన పార్టీకి అన్యాయం జరుగుతుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఆ గంటలు ఊపే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయి జగన్ అన్న అని చెప్పి ఆ రోజు నువ్వు అడిగినట్టయితే గనక ఈ రోజు నీకు మద్దతు దొరికేదమ్మా ఆర్కే రోజా సెల్వమణి. ఎకనైనా సరే నోరు అదుపులో పెట్టుకో, లేదనుకో చాలా జరుగుతాయి. నీ కోసం గుంటూరు మహిళలు, కృష్ణా జిల్లా మహిళలు, ఆంధ్రప్రదేశ్ మహిళలు అందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వస్తావా చెప్పులు దండేసి
చాట్లతోటి చీపులతోటి నీకు సన్మానం చేయడానికి జనాలందరూ ఎదురు చూస్తున్నారు. ఏకనైనా నోరదుపులో పెట్టుకో, లేదంటే గనక చాట్లతో కొట్టుకుంటా చీపులతో కొట్టుకుంటా చెప్పులు దండేసి గాడిద మీద ఊరేగించి సున్నం బొట్లు పెడతారు. కాబట్టి జాగ్రత్త. ఉంటా మరి.